కిందటి క్లాసులో నేను కొద్దిగా ఈ మద్యపానము తర్వాత మద్య దుకాణాల దగ్గర జరిగేటువంటి విషయాన్ని బహుశా అది అసాంఘికమైనటువంటిది అయి ఉండొచ్చు. ఆ ఉదాహరణను చెప్పటం గల కారణాన్ని నేను ఈరోజు మీకు వివరించాలని ముందుగా అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏదైనా కూడా మా గురుదేవుల ఆశయం ఏమిటంటే అత్యంత సంఘంలో సామాన్యమైనటువంటి మానవులకు కూడా గీతలోనూ తర్వాత పురాణాలలోనూ వేదాల్లో ఉన్నటువంటి మహత్కరమైనటువంటి విషయాల యొక్క నిగూఢమైన అర్థాలని సామాన్య మానవులకు కూడా అర్థం చేసేటట్టుగా సామాన్య భాషలోకి తీసుకొచ్చి వాటిని చెప్పాలనేది ఆయన జీవితాశయం. ఆ విధంగానే మమ్మల్ని ఆదేశించడం ద్వారా మేము ఇక్కడ గ్రామాలలో మా ఆశ్రమాలు పెట్టుకుని సేవ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఈ ద్వంద్వ మనస్థితి అనేది పరమాత్మ ఉదాహరణగా మనకు మాట్లాడాడు. తెలిసి కూడా మనం చెప్పులు చేస్తామని. అందుకనే అన్నమాచార్యుడు కూడా చెప్తాడు ఏమిటంటే, అది నాకు తెలియదా అంతలోనే భ్రమసుగాక అంటాడు. అంటే ఏమిటి? అది నాకు తెలుసు కానీ నేను భ్రమలో పడిపోతాను. సో ఈ ద్వంద్వ మనస్థితి చెప్పినప్పుడు ఉదాహరణకి నేను ఈ మద్యం తీసుకునే అలవాటు విషయాన్ని మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇవాళ సంఘంలో అది లేని అలవాటు కాదు, చాలామంది దగ్గర ఉన్నది, చాలామంది దానికి లోనవుతున్నారు. అందుకనే ఆ ఉదాహరణ తీసుకోవడం కేవలం సామాన్య మానవులకి అర్థం అవడం కోసం అది చెప్పడం తప్ప ఏదో మద్యపానం గురించి దాని గురించి మాట్లాడుతున్నానని అనుకోకండి. శాస్త్రాన్ని ఎక్కడా మేము విడిచిపెట్టట్లేదు. శాస్త్రంలో ఉన్నటువంటి అర్థాన్ని మీకు అవగతం చేయడం కోసం ఈ ఉదాహరణ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని మా ఆశ్రమ సభ్యులతో పాటు మిగతా ప్రేక్ష మహాజనం కూడా సహృదయంతో అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం విషయంలోకి వెళదాం. నిన్న వరకు చెప్పింది ఏంటి? ఈ దీక్ష పూను నువ్వు, తర్వాత నా కథలు విను, నా గాథలు చెప్పుకో, నా పాటలు పాడు. ఈ విధంగా నీ యొక్క మనస్సు దృఢంగా ఏర్పడితే అప్పుడు ఈ ద్వంద్వ మనస్థితి నుంచి నువ్వు బయటకు వస్తావని చెప్తున్నాడు. అసలు రహస్యం అది. ఎందుకంటే దీని మార్గం దాటడానికి ఇంకొక మార్గం లేదు. నీ మనస్సును నువ్వు స్థిరం చేసుకోవాలి. మనసు ఉన్నంతకాలం ప్రలోభాలు బయట నుంచి వస్తూనే ఉంటాయి, మన దాంట్లోకి లాగేస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వేం చేయాలంటే వాటన్నిటిని దాటడానికి నీ మనసుని గట్టి చేసుకోవడం ఒకటే మార్గం సుమా. గట్టి దీక్ష పట్టు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ఏ విధంగా మళ్ళీ దాన్ని కొనసాగిస్తున్నాడో మనం చూద్దాం. ఈ విధంగా నా భక్తి యోగంలో నిరంతర నామస్మరణ అదే మెయిన్ పాయింట్. అందుకే మన అందరినీ కూడా రామనామ జపన ఎందుకు చెప్తున్నాము అంటే, ఆ రామనామాన్ని నువ్వు చేస్తూ ఉంటగా పునశ్చరణం ఎప్పటికీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనసు వేరే విషయాల మీదకి వెళ్ళిపోవడానికి అవకాశం రాదు. ఈ నామస్మరణ జరుగుతున్నప్పుడు వేరే విషయాల గురించి ఆలోచించడానికి టైం ఏది? కుదరదు. అందుకోసమే మీరు ఒకసారి ఆలోచించేటైతే మా చిన్నప్పుడు చదువు చెప్పేటప్పుడు ఒక శ్లోకం తీసుకుంటే ఆ శ్లోకాన్ని లేక టేబుల్స్ని నోటికొచ్చే వరకు అనిపించేవాళ్ళు గట్టిగా. ఇప్పుడు ఆ విద్యా విధానం పోయింది. అన్నీ కంప్యూటర్లో చూసుకోవడం, సెల్ ఫోన్లో చూసుకోవడం నేర్పడం జరుగుతుంది. వాడి సొంత మేధస్సుని వాడుకునే అవకాశం మనం పిల్లలకి ఇవ్వడం లేదు. ఇది జరుగుతోంది. ఇది విద్యా విధానం అనుకుంటున్నాం. కానీ మామూలుగా తెలుసుకున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, అత్యంత మేధావి తన యొక్క మేధస్సుని పూర్తిగా వాడుకుంటే కూడా భగవంతుడు మనకు పెట్టినటువంటి మేధోశక్తిని 10% మాత్రమే వాడుకోవడం జరుగుతుంది. మిగతా 90% వృధా అయిపోతుంది. అటువంటిది అసలు ఏమేమి వాడుకోకుండా 2 రెళ్ళు 4 అనేటువంటి విషయాన్ని కూడా పిల్లవాడికి తెలియకుండా మనం టేబుల్ చెప్పకుండా మనం నేర్పుతున్నాం. అప్పుడు అతడి యొక్క మేధస్సుని మనం ఇంప్రూవ్ చేస్తున్నామా, డిక్రీజ్ చేస్తున్నామా? ఆలోచించండి. సో ఈ విధంగా జరగడం వలన మనం పెద్దవాళ్ళం కూడా ఆలోచించండి. ఇన్ని పురాణ గ్రంథాలు రాయబడినాయి. ఎవరు దాన్ని కూర్చుని శ్రద్ధగా చదివే టైం ఎవరికి ఉన్నది? చదవడం ఒక విషయం, దాన్ని ఆకళింపు చేసుకోవడం రెండో విషయం. అందుకని ప్రతిదీ విని తెలుసుకుందాం అనేటువంటి తేలిక విధానంలోకి వెళ్ళిపోతున్నాం. సో వీఆర్ ట్రైయింగ్ టు సాటిస్ఫై అవర్ ఇంటలెక్ట్ విత్ నాలెడ్జ్ దట్ ఈస్ బీయింగ్ హర్డ్ ఫ్రమ్ అదర్స్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మిస్సింగ్. అన్లెస్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కపుల్డ్ విత్ యువర్ సాధన, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్.
That is known as wisdom. When knowledge is coupled with your experience, it is known as wisdom. So, till how much long time you want to hear the description about a mango, its sweetness or otherwise, unless you eat it practically and experience it. So, this is what is required. Sadhana means you must inculcate the habit of trying to understand and experience yourself. So, any statement that you hear from either scriptures or gurus or preachers, that must be coupled with your practical experience, for which sadhana is essential. ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఏమిటి అంటే కేవలం నువ్వు విన్నంత మాత్రం చేత ఇది రాదు. మనసు ఎప్పుడూ అటు ఇటు విచలితం అవుతూ ఉంటుంది. కాబట్టి ఏకోన్ముఖం అవ్వాలి అనేటట్లయితే నువ్వు ఖచ్చితంగా సాధన చేయాలి. దానికి ఏమిటి చెప్తున్నాడు మొట్టమొదట నిరంతర నామస్మరణ. దట్ మీన్స్ యూ మస్ట్ ఇన్కల్కేట్ ది హ్యాబిట్ ఆఫ్ చాంటింగ్ ది మంత్ర. We also chant, some people chant, but Ram Nam Japna Paraya Malapana. That is not the purpose for which we are asked to chant the mantra. Mantra has got a vibration, it has got a power. So it touches the basic roots of this one. So for which high amount of concentration is required. Secondly, Nama Chintanam. So not only mere chanting, you must always remember the Swarupa of the Lord on whom you are concentrating. So these must be coupled. Then only realization will take place. So ఈ నామచింతనం చేయడం వలన నేను చాలా హర్షించి, అంటే ఐ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ determined approach, devotional approach. Then when once I am satisfied with that, నేను వాని హృదయంలో చేరి కూర్చుంటాను. Then I will go and reside in his heart. అర్థమైందా? సో అన్లెస్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి సాధన నువ్వు చేస్తే తప్ప, అది నన్ను రీచ్ అయితే తప్ప నేను వచ్చి నీ దగ్గర కూర్చోను. అంటే మనం భగవంతుడు మనలోనే ఉన్నామని అనుకుంటున్నాం. బట్ సోలాంగ్ మనం ఎంతవరకైతే దీన్ని సాధన ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతామో అంతకాలం ఆయన అక్కడ స్పెక్టేటర్గా ఉండిపోతాడు అంతే. హీ డజంట్ కమ్ అండ్ రిసైడ్ ఇన్సైడ్. ఉద్గ్రహలో ఉండడు ఆయన. నీవు సరెండర్ అయిపోయి ఆయన తప్ప ఇంకోటి లేదని నిన్నెప్పుడైతే సమర్పించుకుంటున్నావో అప్పుడు ఆయన వచ్చి లోపల కూర్చుంటాడు. వెన్ వన్స్ హీ ప్రజెంట్స్ హిమ్సెల్ఫ్, జరిగే మార్పు ఏమిటంటే చెప్తున్నాడు, హృదయంలో కూర్చుంటాను నేను. వారి వారి హృదయాలలో ఉండడం వలన వాడి యొక్క పూర్వ వాసనలన్నీ నశించిపోతాయి. అంటే అర్థం ఏంటంటే మనం ఈ జన్మకు వచ్చినప్పుడు మనం ఎన్నో పూర్వజన్మల్లో ఉన్నటువంటి మన యొక్క జన్మ విశేషాలని, మనం కర్మల విశేషాన్ని అనుసరించి తీరని ఎన్నో కోరికలు మనకు వాసనలుగా మిగిలిపోయినాయి. దాని క్యుములేటివ్ ఎఫెక్టే ఈ బాడీ. ఆ కారణమైన దాన్ని కారణ శరీరం అంటారు. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి లోపల కూర్చునేటువంటి వాడు ఎంజాయర్, బెనిఫిషియరీ ఎవడైతే ఉన్నాడో వాడు జీవుడు, అదే నువ్వు. ఓకే, ప్లీజ్ స్టాప్ ఇట్. తర్వాత ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ గివెన్ ఫర్ మెటీరియలైజింగ్ ఆల్ దోస్ డిజైర్స్. కాళ్ళు చేతులు లేకుండా మీరేం చేయగలరు? ప్లాన్ చేయడానికి మైండ్ కావాలి, చూసి తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియాలు కావాలి, కన్ను కావాలి, ముక్కు కావాలి, చెవు కావాలి. ఇవి తెలియబరిస్తే మనసులోకి వెడితే అక్కడ ఒక నలుగురు ఉన్నారు, మనసు, బుద్ధి, చిత్తం, అహం, అంతఃకరణ. ఈ నలుగురు కలిసి ప్లాన్ చేస్తారు. అవన్నీ చాలా ఇన్స్టంటేనియస్గా జరిగిపోతాయి. సో ఇవి బయటికి లాగినప్పుడు నువ్వు పరమాత్మకు దూరం అవుతున్నావు. హీ కంటిన్యూస్ టు రిమైన్ యాజ్ అ స్పెక్టేటర్, దట్స్ ఆల్. బట్ నెవర్దలెస్ హీ విల్ కౌంట్ ఆల్ యువర్ యాక్షన్స్. Don't be under the impression that God is invisible, so whatever is the possible I can do. No, never. నువ్వు చేసే ప్రతి చర్య, ప్రతి చిన్న కర్మ లెక్కించబడుతుంది. అండ్ దట్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ జనరల్ బర్త్. సో ఇంత సైంటిఫిక్గా సటిల్గా ఏర్పాటైనటువంటి దాన్ని నువ్వు దాటడం అనేది అంత తేలికైన విషయం కాదు.
సో దేర్ మస్ట్ బి అన్కండిషనల్ సరెండర్, అంటే సంపూర్ణ శరణాగతి, నీవు తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటిది మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అంటాం. ఆ త్రికరణ శుద్ధిగా నిన్ను నువ్వు సమర్పించుకుంటే తప్ప, ఆయన సంతృప్తి పడితే తప్ప ఆయన వచ్చి నీ దగ్గర రెసైడ్ అవ్వడం. వన్స్ ఆయన రెసైడ్ అయిన తర్వాత ఆల్ యువర్ ఎర్లియర్ వాసనాస్ దే గెట్ వ్యానిష్డ్. అది బెనిఫిట్ నీకు జరిగేది. ఎప్పుడైతే మామూలుగా మనందరం కోరికలు కొన్ని తీరక మనం జరిగిపోయిన పరీక్షల్లో ఈ మిగిలిపోయిన పాత జన్మల్లోవి ఇప్పుడు ఈ జన్మల్లో కోరికలు అన్నీ కలిసి మళ్ళీ మన నెత్తి మీద పెట్టి మనకు ఇంకో జన్మ ఇస్తున్నారు. అది నువ్వు మళ్ళీ మానవ జన్మకు వస్తావా రావా అనేది నోబడి నోస్. సో సచ్ ఈజ్ ది క్రిటికల్ అండ్ సటిల్ మెకానిజం. సో ఈ పరిస్థితిని దాటాలంటే శరణాగతి పొందడం ఒక్కటే మార్గం. దానికి భక్తి మార్గము అత్యంత సులువైనది అని ఇక్కడ చెప్తున్నాడు.